ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి పచ్చి అబద్ధాలు మోసాలతో పరిపాలన చేస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అని ప్రచారం చేశారని, ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్ప, ముసలావిడ కూడా నొక్కుతుంది అని టీడీపీ నేతలు మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 9 నెలల తర్వాత బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువైందని చెప్పారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయని చెప్పారు. ఈ 9 నెలల కాలంలో 1,43,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారని, ఆ అప్పులు ఎవరు జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి, ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్క, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. బాండ్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు, అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు.